ఎన్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముఖ్యమైన వార్తలు చూద్దాం. పర్వతగిరి మండల కేంద్రంలోని రిజర్వాయర్లో నీటి పంపింగ్పై రైతులు ఆందోళన. పర్వతగిరి మండల కేంద్రంలోని రిజర్వాయర్లో ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా చేపడుతున్న నీటి పంపింగ్ను తక్షణమే నిలిపివేయాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ సికం పరిధిలో వందలాది మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. రైతులు విజ్ఞప్తి మేరకు కనీసం ఒక నెల రోజుల పాటు నీటి పంపింగ్ నిలిపివేస్తే ప్రస్తుతం ఉన్న పంటలు గట్టెక్కే అవకాశం ఉంటుంది అని కోరుతున్నారు. ఇప్పటికే పత్తి చేనులు పూర్తిగా పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రస్తుతం సాగునీటిలో ఉన్న వరి పంటలనైనా కాపాడాలి అని వారు అభ్యర్థిస్తున్నారు. ఈ విషయం తక్షణమే జోక్యం చేసుకుని తమ పంటలను కాపాడాలి అని రైతులు స్థానిక ఎమ్మెల్యే నాగరాజును వేడుకుంటున్నారు. మన రిజర్వేయర్లో చాలా రైతులు అనుకోకుండా వేసిన పంట వేసినందుకు చాలా ఘోరంగా ఇప్పుడు మొత్తం ఒక్క నేల అయితే పంట బయటపడుతుంది. రైతులు చాలా ఘోరంగా పెడతారు. ఈ రిజర్వేయర్ల నీళ్లు మన కెనాలి కావాలా రాకుండా అని చెప్పి దయచేసి నాగరాజ్ సార్, ఎందుకంటే రైతుల గురించి ఒక్కసారి ఇప్పుడు ఒక నేల నీళ్ళు ఆపిననుకో పంట బయటపడుతుంది. రైతులు చాలా ఘోరంగా ఇబ్బంది పడతారు. ఉన్న పత్తి చెల్లు పోయినాయి ఈ వర్షానికి అనుకోకుండా వేసిర్రు. ఒక్కసారి మాత్రం దయచేసి ఈ పంటని ఈ నీళ్ళు రాకుండా ఆపాలని మీకు కోరుకున్న దయచేసి చెప్తున్నాను సార్. కెనాలి నీళ్ళు ఆపాలని పర్వతగిరి మండలం ఇప్పుడు ఎందుకంటే రిజర్వేయర్ నీళ్ళు రాకుండా అని చెప్పి మనవి చేస్తున్నాం. దయచేసి మా రైతులకు వందల మంది ఇప్పుడు పంట వేసుకున్నారు. చాలా ఇక నెల 10 రోజులు అయితే మాకు పంట చేతిలో వస్తుంది. చాలా ఘోరంగా ఉన్నాయి సార్ ఇది. ఎందుకంటే మీకు దండమైన పెడతామని ఎందుకంటే ఆపాలని మీకు కోరిక మేము దయపెట్టి చేస్తున్నాం సార్. ఇది ఇంకో 15 రోజులు అయితే బయటపడతాం. నమస్తే సార్, మీ వాళ్ళ ఒకసారి దయ ఉంచి మాకు కదా రైతులకు కాపాడుకోండి. అంత పంట చేను పోతుంది. ఇప్పుడు మొత్తం వరి మొత్తం ఈనింది చేతిలోకి వచ్చిన దానికి మొత్తం ఆగం అవుతుంది. ఈ రిజర్వాయర్ చెరువు గురించి మా కాలువ నీళ్ళు గారి గురించి మాకు మొత్తం ఆగం అవుతుంది సార్. కొంచెం మీ రైతు మీద ప్రేమ ఉంటే మాకు కాపాడండి సార్.